గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. సాధారణంగా మనం ఎవరైనా కూడా శత్రువైనా ఇష్టం లేని వాళ్ళైనా 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటాం, ఎవరి చావు కోరుకోం. ముఖ్యంగా ఇక్కడ ఈ హిందూ సాంప్రదాయంలో కానీ, ఆ మాటకు వస్తే ఏ సాంప్రదాయంలో అయినా కానీ శత్రువు చావు అయితే ఎవరు కోరుకోరు. కానీ పేర్ని నాని ఏం మాట్లాడతారు, 80 ఏళ్ళు వచ్చిన అయ్యన్న పాత్రుడు ఇంకా చావలేదు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గురించి 76 ఏళ్ల ముసలాడివి ఇంకా ఎంతకాలం బతుకుతావు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని ఉద్దేశించి. 50 ఏళ్ల జగన్ని భూస్థాపితం చేస్తావా? నీ తరమా, నీ కొడుకు తరమా? ఇక్కడ ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మనకిచ్చిన ఇంటర్వ్యూలో కానీ వేరే సందర్భాల్లో కానీ జగన్ని భూస్థాపితం అని ఆయన మళ్ళీ చెప్పారు. రాజకీయ భూస్థాపితం అని దాన్ని మళ్ళీ ఆయన రీట్రేట్ చేశారు, క్లారిటీ ఇచ్చారు. సో జగన్ని రాజకీయంలో లేకుండా చేస్తాననే అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భూస్థాపితం అనే అర్థంలో దాన్ని పేరుని ఇలా తీసుకున్నారు. సరే, వాళ్ళు మాట్లాడే మాటలకి ఏం అర్థాలు చెప్పరు, నేను చెప్తున్నాను అంతే. అరే ఒరే అని నిన్న లోకేష్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు. ఎరా పీకే, నీకు సిగ్గులేదా? ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. అంటే ఇప్పటి నుంచే కాదు, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో కలుస్తాడన్నప్పటి నుంచో. అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన మాత్రమే రాజకీయాల్లో ఉండాలా, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకూడదని, రాజకీయాల్లో ఫెయిల్ అవ్వాలని, తెలుగుదేశం పార్టీతో కలవకూడదని రకరకాల కుట్రలు అప్పుడు చేశారు, కానీ వర్కౌట్ కాలేదు. సో ఇంక ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడడం. పైగా మొన్న పామర్రులో ఏదైతే గురు శుక్రవారాలు చేసిన కామెంట్స్, రాత్రి కన్ను కొడితే పని అయిపోవాలి, పొద్దున్నెళ్ళి పరామర్శించాలి, ఇక నరికేయడం, ఇవన్నీ మాట్లాడాడు కదా, చాలా మాట్లాడాడు. అప్పుడే లొకేషన్ కూడా అరే ఒరే అని ప్రస్తావించాడు. సరే, దాని మీద పెద్ద ఎత్తున ఇది జరిగింది, ఆయన మీద కేసులు నమోదయ్యాయి, అయినా తగ్గలేదు. మళ్ళీ నిన్న మాట్లాడుతూ, నిన్న పెడన అనుకుంటా, పెడనలో మాట్లాడుతూ రాత్రి చెప్తామా నరికేయమంటే పగలే నరికేయమని చెప్తాము, మాకేం భయం అని. అంటే ఏంటి అసలు ఆ బరితెగింపు? దీన్ని రాజకీయ బరితెగింపు అనాలా, లేకపోతే రాజకీయ ఉన్మాదంతో మాట్లాడే మాటలు అనాలా? ఆడియో ఉందా, ఒకసారి అది విందామా? 50 ఏళ్ళు ముసలాడంటే 50 ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట. నీ తరమా, నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం. అట్టు పెట్టిన వాడికి 10 అట్టులు పెడతాం, దానికి నోటితో చెప్పక్కర్లేదు, చేసే రోజు చేద్దాము అని చెప్పాను. నేను ఎవరన్నా నరకమని చెప్పానా? టికెట్లో నరికేయండి అని నేను అనలేదు. అదే నేను అనాలంటే పట్ట పగలే చేసామని చెప్తారా? సంస్కారం కాదు. చీకట్లో అనలేదు అంటే ఆయన వివరణ ఇస్తున్నారేమో అనుకుంటారు ఎవరన్నా, కానీ పట్టపగలే నరికేమని చెప్తా, అది ఆయన ముక్తాయింపు. తర్వాత ఈ అల్లర్లు చేయడం, ఈ ఏదైతే గుడివాడలో హారిక ఆమె భర్త రాము ఆ వివాదం, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టి ఏదో వీళ్ళు కొంత కట్టుతప్పి ఏదో అద్దాల మీద రాళ్ళు వేసినట్టున్నారు. అంటే బూతులు తిట్టారు అంతకుముందు. ఆ హారిక హస్బెండ్ రాము అన్నతను బూతులు అవి తిట్టడం, పోలీసులను కూడా రెచ్చగొట్టడం, బెదిరించడం, ఇవన్నీ చేశారు. సరే, దాడో లేకపోతే ఇంకోటి ఎవరు చేసినా తప్పే, కొంత సమయం కూడా పాటించాల్సింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా రెచ్చిపోకుండా ఉండాల్సింది. అంటే యాక్చువల్గా ప్లాన్ ప్రకారం జరిగింది ఇది. ఆ ప్లాన్ ఏంటి అనేది కూడా ఆయన ఆ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు క్లియర్గా ఆ వాయిస్ కూడా ఉంది, అది కూడా విందాం. జడ్పీ చైర్పర్సన్స్ దాని స్టేట్ వైడ్ ఇష్యూ కింద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్, పైనుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ కొద్దిగా దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. ఇది లేటర్ చెప్తే గానీ మన వాళ్ళు గుళ్ళాడలో మన జడ్పీ చైర్పర్సన్స్ దాని స్టేట్ వైడ్ ఇష్యూ కింద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్, పైనుంచి లోకేష్ డైరెక్షన్ అని కొంచెం లోకేష్ పేరు చెప్పి అల్లర్లు చేయించాలి రాష్ట్రం అంతా. ఇది ఓన్లీ ఈ ఒక్క ఇన్సిడెంట్ కాదు. ఈ ఏడాదిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిగా అసలు ప్రభుత్వం
ఏర్పడి నెల కాకముందే అల్లర్లు జరిగిపోతున్నాయి, ఇక్కడ ఏదో జరిగిపోతుందని ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలి దగ్గర మొదలైన కుట్ర జరుగుతూనే ఉంది. ఐఎమ్ షూర్ ఇది పెరుగుతూనే ఉంటుంది మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి. అంటే ఎంతవరకు దీనికి వెళ్ళిపోతున్నారు, బరితెగింపు ఎంతవరకు వెళుతుందంటే, సరే అల్లర్లు చేయడం, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయడం, పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేయడము, అక్కడ సరే తలకాయల మీద ఎక్కించేసినా కూడా దాన్ని కూడా మళ్ళీ రాజకీయం చేసి అది కూడా చంద్రబాబు లోకేష్ల మీదకి నెట్టడము, భద్రత లేదని, లేకపోతే లోకేష్ మనుషులు పంపించారని, ఇలాగా ఒక క్లియర్గా పక్కా ప్రణాళికతో ఒక క్రిమినల్ ఇంటెన్షన్తో జరుగుతున్న వివాదం సరే ఒకటైతే బయటపడింది. కానీ ఎంతవరకు ఇది అంటే, ఒక పబ్లిక్గా మాజీ మంత్రి నరికేయండి అని చెప్పి కార్యకర్తలకి చెప్పడము అక్కడతో ఆగిపోలా. ఇప్పుడు వల్లభనేని వంశీని ఏం చేశారు మీరు? ఆయన ఏదో పదం వాడారనుకోండి, అది వాడట్లే. ఏం చేశారు మీరు? జైల్లో పెట్టి మళ్ళీ బయటకు వచ్చాడు. కొడాలి నాని 3 నెలల్లో మళ్ళీ వస్తున్నాడు గుడివాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏం చెడ్డి మీద ఏమైనా నడిపిస్తారా రోడ్డు మీద అని? మరి ఈయన ఏమైనా చూడాలనుకుంటున్నాడేమో. పేరుని నాని కొడాలి నానిని పోలీసులు కొట్టుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్తే చెడ్డి మీద చూడాలని ఆయన అనుకుంటున్నాడేమో. మరి అది తీరుతుందో లేదు. అంటే ఖచ్చితంగా కావాలని రెచ్చగొట్టే ధోరణి, ఆ వ్యాఖ్యలు పోలీసులను ఎలాగూ రెచ్చగొడుతున్నారు బయటకు వచ్చినప్పుడల్లా. ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఎస్పీ అయినా, ఏ లెవెల్ ఆఫీసర్ అయినా. నిన్న విశ్వరూప్ ఏమంటాడు, ఆయన మాజీ మంత్రి ఒక పోలీసుని ఉద్దేశించి ఒక సిఐని అధికారంలోకి వచ్చాక నీ అంతు చూస్తా అని లిటరల్లీ థ్రెటనింగ్. ఇంకొక వైసీపీ ఎమ్మెల్సీ, అతని పేరు మొండితోక అరుణ్ కుమార్, అతను ఏమంటాడంటే ఇలాగే ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో గెలిచిన వెంటనే కూటమి నాయకులు అధికారులకు తమ పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లి ఇళ్లకు రప్పా చేస్తా. అంటే ఇంటికి తీసుకెళ్లి రప్పా చేయడం అంటే వాళ్ళ భాషలో నరికించేయడం అని. ఆడియో ఉందమ్మా, ఆడియో ఉంటే ప్లే చేయండి. అయినా ఇంకో మాట కూడా అన్నాడు మాట్లాడుతూ, సరే మీడియాని ఎలాగూ తిట్టాడు, మీడియాను ముక్కలుగా నరికేయండి అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ పేర్ని నాని గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా మీరు మాట్లాడిన తప్పుని మేము చూపిస్తూనే ఉంటాం, మాట్లాడతాం. ఎందుకంటే ఏం భయపడట్లేదు మీ బెదిరింపులకి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అంటే మీడియా మీద దాడులు చేయడం అనేది ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయిందా? అంటే మాట్లాడితే మీరు దాడులు చేస్తారు, లేకపోతే బెదిరిస్తారు. మా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని కొట్టారు, దాడులు చేశారు. అంటే మీరు చేసే అరాచకాల గురించి మాట్లాడినా లేకపోతే దాన్ని చిత్రీకరించినా మీరు దాడులు చేస్తారు. ఇది వైఎస్ఆర్సీపీ నైజం, ఇది వైఎస్ఆర్సీపీ రాజకీయం. అంటే టాప్ టు బాటమ్ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చివరి కార్యకర్త వరకు ఇవాళ ఒకటే లైన్ మీద ఉన్నారు. అదేంటంటే నరికేయండ్రా. డిఎస్పీనే మొన్న అన్నారుగా సాక్షాత్తు, మామూలు మనుషులు ఎక్కడ లెక్క. విధుల్లో ఉన్న డిఎస్పీని డిఎస్పీ చేయి నరికేయండ్రా అంటాడు ఒక కార్యకర్త, నాయకుడు కార్యకర్త ఏదో అందరూ ఒకటే ఆ పార్టీలో పైనుంచి కిందాక అనుకున్నాం కదా. అంటే ఇలాంటి రాజకీయాలు చేస్తారా? అంటే బెదిరింపు రాజకీయాలు, నరికేయడం రాజకీయాలు, లేకపోతే బూతుల రాజకీయాలు. మళ్ళీ ఆయన అంటాడు పచ్చ మహిళలతో నన్ను తిట్టిస్తావా చంద్రబాబు అంటే. మహిళలు పచ్చ మహిళలు ఏంటి అంటే ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది మీ వికృతమైన క్రీడ, రాజకీయ క్రీడ? సరే, రాజధాని అమరావతి రైతుల్ని అనకూడని మాటలని అవమానించారు. సరే, అధికారంలో ఉన్నప్పుడు పోలీసులతోనే తన్నించారు. ఇంకా దానికన్నా చూసుకుంటే మాటలే ఎక్కువ. నిజంగానే ఒక దెబ్బ కన్నా కూడా మాటే ఎక్కువ. అంటే ఓవరాల్గా ఏంటంటే మేము ఏదన్నా అంటాం, బూతులు మాట్లాడతాము, నరికేస్తాం అంటాము, అరే ఒరే అని తిడతాము, మహిళలను అవమానిస్తాం, తిడతాము.
యువతని క్రిమినల్స్ లాగా మార్చడానికి ప్లాన్ చేస్తాం, రప్పా రప్పా అంటాం, కత్తులతో డ్యాన్సులు చేయిస్తాం, తప్పే ఉంది అంటాము, రేపు మేము వచ్చిన తర్వాత అధికారంలోకి మిమ్మల్ని అందరినీ ప్రొటెక్ట్ చేస్తామని చెప్తాము. సో ఇది ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఎదురుగా ఉన్న వైఎస్ఆర్సీపీ చేస్తున్న వికృత రాజకీయ క్రీడ. అధికారంలో ఎవరున్నారు? కూటమి ప్రభుత్వం ఉందా? అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసిన పార్టీ అధికారంలో ప్రభుత్వంలో ఉందా, లేకపోతే వైసీపీ ఉందా? చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత చర్చలోకి వెళ్దాం. అంటే ఈ నరికేయడం భాష బయట పడిపోయినా, అడ్డంగా దొరికిపోయినా వీళ్ళ కుట్రలతోటి అయినా తగ్గట్లేదు. ఇప్పుడు జాయిన్ అవుతున్నారు త్వరగా శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు, బండారు వంశీకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. వంశీ గారు, కిరణ్ గారు, శ్రీరామ్ గారు నమస్కారం అండి. సో శ్రీరామ్ గారు, గత కొద్ది రోజులుగా ఈ జూన్ 18 ఎప్పుడైతే ఆ యాత్ర అయ్యి అక్కడ రప్పారప్ప వ్యవహారం మొదలైందో సార్, అక్కడి నుంచి సుమారుగా దాదాపు 4 రోజుల నుంచి అదే తీరు, ఏం తగ్గట్లేదు. నాయకుడు అలాగే ఉన్నాడు, కింద మాజీ మంత్రులుగా చేసిన సీనియర్ నాయకులు అలాగే ఉన్నారు, కింది స్థాయి కార్యకర్త దాకా అలాగే ఉన్నారు. అంటే అధికారంలోకి వచ్చాక మేము ఇంటికి తీసుకెళ్ళి రప్పారప్పా చేసేస్తాం, రాత్రి కాదు పగలే చెప్తాను నరికేమని. అంటే ఏంటి శ్రీరామ్ గారు, వాట్ వీఆర్ లుకింగ్? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఏం చూస్తున్నాం? అంటే వాళ్ళు స్పష్టంగా ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారండి. స్ట్రాటజీని అర్థం చేసుకోవడం అనేది అధికార పార్టీలకి, ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ముగ్గురికి కూడా చాలా అవసరం. వాళ్ళ స్ట్రాటజీని అర్థం చేసుకోకుండా, దానికి విరుగుడు మంత్రం వేయకుండా ఉంటే వీళ్ళు ఆ బుట్టలో పడిపోతారు. క్లియర్ కట్ గా ఏదైతే రప్ప రప్ప అని మాట్లాడుతున్నారో దాన్ని కంటిన్యూ చేయడం అంటే, మీరు పుష్ప సినిమాని ఉదాహరణగా తీసుకోండి. పుష్ప సినిమాలో ఆ హీరో ఏంటి? దొంగ, ఆడు గంధం చెక్కల స్మగ్లర్. ఆ సినిమాని చూసి మనందరం ఉత్తేజితులు అయిపోయామా లేదా? ఆ హీరోని మెచ్చుకున్నామా లేదా? జాతీయ స్థాయి అవార్డు ఇచ్చామా లేదా? మొత్తం వసూళ్లు విపరీతమైన నేషనల్ లెవెల్లో రికార్డ్ బ్రేక్ వసూళ్లు ఇచ్చామా లేదా? అంటే మాస్ పల్స్ ని పట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ప్రయత్నం చేస్తున్నారు. మాస్ పల్స్ ఏంటంటే, మనం సామాన్యంగా మన జీవితంలో చేయలేని పని తెర మీద హీరో చేస్తే వాడిని హీరోగా మనం ఆరాధిస్తాం, వాడిని మనలో ఫీల్ అవుతాం, మనం కూడా వాడిలాగా బిహేవ్ చేద్దామని ప్రయత్నం చేస్తాం. ఇదంతా జరుగుతుంది. దాన్ని పట్టుకుని ఈ రోజు ఒక మాస్ హీరోగా, పొలిటికల్ గా మాస్ హీరో ఎలివేషన్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. సామాన్యంగా మనం ఎవరు కూడా హత్యల రాజకీయాలు చేయలేము, పోలీసులు తిట్టలేము, పోలీసులు నువ్వెంతంటే నువ్వెంత అనలేము, పెద్ద పెద్ద నాయకుల్ని అసలే అనలేము. సో అవన్నీ వీళ్ళు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, సామాన్యులు ఏమంటారంటే, ఈ అబ్బా ఏం హీరోరా, పోలీసులనే చూసావా బట్టలోడు తీస్తానంటున్నాడు, ఎక్కడున్నా సరే తీసుకొస్తానంటున్నాడు, ఏ దేశంలో ఉన్నా సరే రిటైర్ అయిపోయినా కూడా తీసుకొస్తానంటున్నాడు. ఇది రాజకీయ నాయకుడు, ఈ సత్తా ఉండాలి రాజకీయ నాయకుడికి. ఈ టైప్ ఆఫ్ ఆలోచనని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో నుంచి తనకు ఒక ఎలివేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అర్థం చేసుకోకుండా మనం కూడా ఇంకా దానికి ప్రోద్బలం చేస్తూ దాని గురించే చర్చలు చేసి రప్ప అంటే మనం ఇంకా అతన్ని హీరోగా ఎలివేషన్ మనం కూడా పెంచుతున్నాము. ఎన్ని ఛానల్స్ అయితే ఇలాంటివి చేస్తున్నాయి, అందరూ కూడా మామూలు సోషల్ మీడియా కానీ మామూలు మీడియా కానీ వీళ్ళందరూ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ఒక మాస్ హీరోగా ఎలివేట్ చేస్తున్నాం. ఇది జరుగుతోంది, ఇది కావాల్సింది ఆయనకి. కోల్పోయాడు. వాళ్ళు మాట్లాడిన మాట్లాడుతున్న భాష, ఒక రాజకీయ ఉన్మాదుల్లాగా మాట్లాడుతున్న భాష నరికేయంట్రా అనే దాన్ని మరి ఎక్స్పోజ్ చేయొద్దా? దాని మీద కేసులు పెట్టి చర్యలు తీసుకునే దాకా దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదా? ఇవాళ లోకేష్ పేరు చెప్పి కుట్రలు చేయండిరా అని ఓపెన్గా మాట్లాడిన ఆడియోలు వీడియోలు ఉన్నా కూడా ఇంకా మరి కేసులు లేవు, చర్యలు లేవు. మళ్ళీ ఆయన వాళ్ళు కూడా పెట్టి నరికేయండిరా అన్న కూడా ఆశ్చర్యపోకర్లా, ఇంకో గంటలోనో 2 గంటల్లోనూ. అలాగే మీడియాను కూడా ఆయన ముక్కలు చేసేయండి అని కార్యకర్తలు రెచ్చగొడుతున్నాడు. మరి వీటన్నిటిని ఎక్స్పోజ్ చెయ్యొద్దా? ఆయనకు కావాల్సింది కూడా అదే. నేను అనేది, మనం ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఆయనకు ఒక మాస్ ఎలివేషన్ వస్తుంది కాబట్టి ఆయన దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఓవరాల్ గా చేయవలసింది ఎవరు? ప్రభుత్వం చేయాలి. అదేదో పిల్లి గుడ్డిదైతే వెనక్కి తిరిగి ఏదో చూపించి డిస్కో డాన్స్ చేసిందంట. అట్లా అసలు వీళ్ళు మొదట్లోనే మాట్లాడినప్పుడే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, వీళ్ళకి భయం అనేది ఒకటి కనుక కల్పించుంటే ఇంతమంది ఇన్ని రకాలుగా వచ్చి మాట్లాడరు.
నిన్న కూడా పేరు నాని గారు ఏమంటున్నారు, నేను పట్టబగలే చెప్తానయా మటన్ చేయమని అంత చెప్పాలనుకుంటే భయం ఏంటంటున్నాడు ఆయన. ఆ భయం అనేది లేదు, ప్రభుత్వం మీద భయం అనేది లేదు. ఇంకా మనకి ప్రభుత్వం ఎందుకు, పోలీసులు ఎందుకు చెప్పండి అసలు ఒక్క మాటలో. మన ప్రభుత్వాన్ని పోలీసుని మనం ఎందుకు పెట్టుకుంటాం? మనకి రక్షణ కల్పించడం కోసం పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని నడిపించడం కోసం ఒక హోంమంత్రి, ఆ హోంమంత్రిని ఇతర మంత్రుల్ని ఇతర శాఖలన్నింటినీ కలిపి ఒక ప్రధానమైన ముఖ్యమంత్రి, వీళ్ళందరినీ పెట్టుకుని మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకు? అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయితే కింద వాడు ఎవడైనా మాట్లాడతాడు, ఎవడైనా ఇక నాకేమి ఇలాగే మాట్లాడతా, ఏం చేస్తావు నువ్వు అని అడుగుతున్నాడు. ఏం చేస్తావు నువ్వు అని అడిగినా కూడా ప్రభుత్వం ఏం చేయకపోతే ఏం చేస్తారు? ప్రతివాడు వాళ్ళకి ముఖ్యమంత్రి అన్నాడు, రప్ప అన్నాడు, ఈయనేమన్నాడు, పట్టపగలే చెప్తాం, రాత్రి చెప్తామని ఒకసారి చెప్పాడు, రాత్రి చేయండిరా అని ఒకసారి చెప్పాడు, పగలే చెప్తామని చెప్పి నిన్న చెప్తున్నాడు. రాత్రి చెయ్యండిరా అని చెప్పిన తర్వాత కూడా ఎవరు స్పందించకపోతే ప్రభుత్వ స్థాయిలో పగలే చేస్తామని చెప్తున్నాడు. సో ఇదంతా కూడా ఎందుకు జరుగుతోంది అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం రాత్రి చేయాల్సింది చేసేయాలి, పొద్దున మనం వెళ్ళి ఏమీ తెలియనట్టుగా వెళ్ళి పలకరించాలి, ఇది ఒక పాయింట్. రెండోది దీన్ని మొత్తాన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళ మీద నెట్టేసేయాలి. రెండోది దీన్ని బట్టి మీరు ఒకసారి కులం పేరుతో బీసీ అని ఇంకోటి ఇంతకుముందు దళిత కార్డు తీసుకొచ్చారు, ఇప్పుడు బీసీ కార్డు తీసుకొచ్చి రాష్ట్రం అల్లర్లు చేయాలి. మూడో పాయింట్ ఇక్కడ మీరు వివేకానంద రెడ్డి హత్యని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అక్కడ ఏం చేశారు? రాత్రి చేయాల్సిన పని చేసేశారు, పగలు ఏమీ తెలియనట్టుగా వీళ్ళు అప్పుడే తెలిసినట్టుగా వెళ్ళారు. వెళ్ళి గొడ్డలు పోటనేమో గుండెపోటు అని చెప్పి మాయామస్యలు చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా రాత్రిపూట చేసిన పని, తెల్లారి ఏమీ తెలియనట్టు మళ్ళీ వెళ్ళి మనమే పలకరించే కార్యక్రమం. అది మనం పేరు నాని గారు చెప్పిన విషయం. తర్వాత రెండో పాయింట్ అది వర్కౌట్ కాదు. అంటే కాదు, ఇక్కడ శ్రీరామ్ గారు ఒక పాయింట్ ఏంటంటే మేము ఇలాగే ఉంటాం, మేము ఇదే అని వాళ్ళు తప్పులేదు, వాళ్ళు ఎన్నికలకు ముందే చెప్పారు రాష్ట్ర ప్రజలకి కదా, ఇది జరిగింది అప్పుడే వాళ్ళకి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గుర్తు చేస్తున్నది ఏంటంటే కాదు, నేను మీకు గుర్తు చేస్తున్నది ఏంటంటే ఈ వ్యూహంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు గతంలో కూడా. ఇంతకు ముందు కూడా మీ ఛానల్ మీతో మాట్లాడినప్పుడు చెప్పా. రెండో పాయింట్ ఏంటంటే దాన్ని గొడ్డలి పోటుని తీసుకొచ్చి ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టేశారు. నిన్న గుడివాడ విషయంలో ఏంటి చెప్పారు? నాని గారు నాని ఏదో చేసి ఎవరి మీద లోకేష్ మీద నెట్టేయండి అన్నారు. అప్పుడు కూడా వివేకానంద రెడ్డి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్రని దాని మీద ఆయన మీద తోసేశారు. ఆ వ్యూహం అనేది అప్పటి నుంచి నడుస్తోంది. దానికి ప్రతి వ్యూహం పన్నడంలో మీరు కరెక్ట్ పాయింట్స్, కీలకమైన పాయింట్స్ చెప్పారు శ్రీరామ్ గారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత మరి వంశీ గారు అలాగే మన కిరణ్ ఇద్దరు కూటమి పార్టీలు, ప్రభుత్వంలో పార్టీలుగా ఉన్న నేతలుగా ఉన్నారు కదా, దానికి ఏం చెప్తారు గారు? ఎన్నికలకు ముందు వివేకానంద హత్య కేసులో ఆ గొడ్డలు తీసుకొచ్చి నరకాసుర ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడిని ఇది చేశారు. ఇవాళ ఇప్పుడు లోకేష్ విషయంలో మొన్న రెంటపాళ్ల కార్యక్రమం చనిపోయిన విషయంలో కానీ, ఇవాళ నిన్న జరిగిన గుడివాడ దాంట్లో కానీ లోకేష్ పేరు చెప్పి అల్లర్లు సృష్టించాలని కుట్ర. సరే, ఈ నరుకుడు భాష ఎలాగూ ఉంది ఏంటి? అసలు మీరు ఈ కూటమి పార్టీ నేతలు గమనిస్తున్నారా? వాళ్ళ చర్యలు అర్థమవుతున్నాయా? వాళ్ళ కుట్రలకి సమాధానం ఏంటి? సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ముందుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎందరో తల్లిదండ్రుల కళైనటువంటి బిట్స్ పిలానీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే నాకు పెద్ద వేదిక దొరకదు థ్యాంక్స్ చెప్పడానికి. తెలుగు యువత తరపున, తెలుగుదేశం పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటా. మీరు ఇంకొక విషయం మర్చిపోయారు రిషి గారు. ఏంటంటే 29 జూలై 2020 జూన్ 29, 2020 మచిలీపట్నంలో మోకా భాస్కర్ అని అప్పటి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ హత్య ఒకటి జరిగింది. అవును. ఆ హత్య కేసులో కొల్లు రవీంద్ర గారు 54 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈ మచిలీపట్నంలో ఓడిపోయారు కాబట్టి అప్పుడు పేర్ని నాని గారు గెలిచారు కాబట్టి. సో ఆ హత్య కూడా ఇలాగే కన్నుగొట్టి నరికేస్తారు. మరుసటి రోజు ఉదయం వెళ్ళారు, రే హత్య జరిగిందా అని పరామర్శించారు. మా నాయకుడు ఏదైతే ఇప్పుడు ఇవాళ లోకేష్ మీదకి నెట్టేద్దామని ఏదైతే పేర్ని నాని అంటా ఉన్నారో అలాగే మా నాయకుడు కొల్లు రవీంద్ర గారి మీదకి నెట్టేసి ఆయన 54 రోజులు జైల్లో ఉంచారు. నిన్న పేర్ని నాని గారు జస్ట్ ఓపెన్ అప్ అయ్యారు అంతే. ఓకే, మనం
రాత్రి నరకాలి, పొద్దున్నే వెళ్ళి పరామర్శించాలి, పక్కనోటి మీదకి నెట్టేయాలి అనేది నిన్న ఓపెన్ అయిపోయారు. ఎప్పటి నుంచో అవలంబిస్తున్నటువంటి ఫార్ములాని నిన్న ఓపెన్ అయ్యారు. ఏంటంటే పులివెందుల్లో ఇందాక శ్రీరామ్ గారు చెప్పారు, బాబాయ్ని అలానే వేసేశారు, పొద్దున్నే వెళ్ళి పరామర్శించి నారాసుర రక్త చరిత్ర అని పేపర్లో వేసేశారు. ఈ మోగా భాస్కర్ గారిని అలాగే వేసేశారు, పొద్దున్నే వెళ్ళి పరామర్శించేసి కుల రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు. అదే ఓపెన్ అప్ అయ్యారు పేర్ని నాని గారు. ఇంకో విషయం ఏంటంటే నిన్న ఆ వీడియో నేను గమనించానండి. ఏదైతే ఇది బీసీ మహిళ గౌడ కమ్యూనిటీ నుండి వచ్చినటువంటి బీసీ మహిళ, మనం దీన్ని పెద్ద రాద్ధాంతం చేద్దాం అనేటటువంటి వీడియో గమనిస్తే ఆ వీడియో తీస్తున్నటువంటి వ్యక్తి వయసు 25 నుండి 30 సంవత్సరాల వయసులాగా ఉంది. ఎదురుగానే కూర్చున్నారు. వెనకాల ఉన్నటువంటి మిర్రర్ లో క్లియర్ గా ఫోన్ పట్టుకుని కనిపిస్తా ఉన్నాడు. అతను పేర్ని కిట్టు ఫ్రెండ్ అయి ఉంటాడు. సో ఏది బయటకు పెట్టాలి, ఏది బయటకు పెట్టకూడదో తెలియనటువంటి అవగాహన లేని పిల్లలందరినీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి మచిలీపట్నం ప్రజలను ఏం చేద్దాం అనుకున్నాడు పేర్ని నాని. వాస్తవంగా రాజకీయాలు పక్కన పెడితే ఏది బయట పెట్టాలి, ఏది బయట పెట్టకూడదో తెలియని పిల్లలందరినీ వెనకేసుకుని తిరుక్కుని వాళ్ళకి ఏదేదో ఆశలు పెట్టి, వాళ్ళకి మద్యం ఆశలు పెట్టి, బిర్యానీలు ఆశలు పెట్టి, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం రూయిన్ చేస్తా, వాళ్ళు వెనకాల తిప్పుకుంటా ఆయనకి చేయి కొట్టించుకుని, వాళ్ళ కొడుకు చేయి కొట్టించుకుని, ఇట్లాంటి పిల్లలందరినీ తిప్పుకుని ఈ వీడియో అసలు బయట పెట్టేది కాదు. ఏ పార్టీ వాళ్ళైనా కానీ అంతర్గతంగా మాట్లాడుకునేటటువంటి విషయాలు వాళ్ళ పార్టీలో ఇట్లాంటి కుట్రలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయన అందరి ముందు మాట్లాడాడు, అందరు ఇదే మాట్లాడుకుంటారు కాబట్టి మాట్లాడి దాన్ని బయట పెట్టి ఈరోజు ఫూల్స్ అయిపోయారు ప్రజల ముందు కూడా. అసలు నాకు ఒక విషయం అర్థం కాదు రిషి గారు, ఎందుకు నరకాలి సార్? కూటమి పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎందుకు నరకాలి? రప్ప నరకాలని ఒకడంటాడు, చీకట్లో నరికేసి పొద్దున్నే కనుగొడి చీకట్లో నరికేసి పరామర్శించాలని ఇంకొకటి అంటాడు. ఎందుకు నరకాలి? వాట్ ఈస్ ద రీజన్? ఈరోజు బిట్స్ పిలాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చినందుకు నరకాలా? ఏ రోడ్డు మీదకి వెళ్ళినా కానీ సజావుగా రోడ్డు ప్రయాణం ఈ రోజు జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా గుంటలు లేవు, అందుకు నరకాలా? 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినందుకు నరకాలా? లేదంటే సూపర్ 6 అద్భుతంగా అమలు చేస్తున్నందుకు నరకాలా? ప్రజలకు చేరువయ్యి వాళ్ళ జీవన శైలిని మరింత మెరుగుపరిచిన కూటమి ప్రభుత్వ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎందుకు సార్ నరకాలి? ఒకటి ఆన్సర్ చెప్పమనండి పేర్ని నాని గారు. ఈ కారణం చేత వీళ్ళని రప్ప నరకాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు రంగు బయట పెట్టాం కాబట్టి మమ్మల్ని నరకాలి. జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గాలన్నీ జూమ్ చేసి ప్రజలకు చూపిస్తా ఉన్నాం కాబట్టి, ఇదిగోండ్రా మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లిక్కర్ కేసులో ఇంత దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇది జగన్మోహన్ రెడ్డి మీ మీద ఉన్నటువంటి ప్రేమ అని చెప్పి మేము బయట పెట్టాం కాబట్టి మమ్మల్ని నరకాలి. బాబాయ్ హత్య కేసులో ఈ జగన్మోహన్ రెడ్డి విషయాలన్నీ బయటకు వచ్చాయి కూడా మమ్మల్ని నరకాలి. ఏం సార్, ఎందుకు నరకాలి సార్? ఎవరు ప్రశ్నించలేదు ఏంటి సార్? అసలు అవును కరెక్టే, ఎందుకు నరకాలి? రాజకీయాల్లో ఇప్పుడు వాళ్ళు మేము వచ్చి నరుకుతున్నామా సార్ వాళ్ళని? సో ఎందుకు నరకాలి గారు? మీరు పాయింట్ మిస్ అవుతున్నారు. ఇప్పుడు ప్రశ్నించడానికి మేము ఉన్నాం, శ్రీరామ్ గారు లాంటి అనలిస్టులు ఉన్నారు, మేము ఎప్పటికప్పుడు దీన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం, మాట్లాడితే మమ్మల్ని కూడా నరకమంటున్నారు, ముక్కలు చేయాలని అది కూడా చెప్పాడు పేరు నాని. కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ముఖ్యంగా టార్గెట్ మీరే, తెలుగుదేశం పార్టీయే జగన్మోహన్ రెడ్డి టార్గెట్. సరే పవన్ కళ్యాణ్ జనసేన కూడా తర్వాత లెవెల్లో. ఇప్పుడు అదే కదా, అక్కడ గుడివాడలో రెచ్చగొట్టి మిమ్మల్ని బూతులు తిట్టి మీ వాళ్ళు రెచ్చగొట్టి 2 రాళ్ళు లోకేష్ చేసడం చేయాలని కుట్ర కదా బయటపడింది. నా పాయింట్, శ్రీరామ్ గారి క్వశ్చన్ ఇందాక అడిగింది ఏంటంటే, వాళ్ళు ఇష్టారీతిని మాట్లాడుతూ ఇష్టారీతిని రెచ్చిపోతూ, నిజంగానే ఏదో సినిమాలో కథానాయకుడు ఇలా మాట్లాడితే ఎలివేషన్ వచ్చిందనే ఎలివేషన్ నిజంగా బయట వస్తుందని ప్రజల్ని, అమాయకమైన యువతను రెచ్చగొడుతుంటే ఆ అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు? పాయింట్ నెంబర్ 1. మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టే ఉంటున్నారు, మళ్ళీ సభలు పెట్టి మళ్ళీ మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ మీద చర్యలేవి. అంటే ఆయన ఎంత స్థాయికి వెళ్ళాడంటే, ఏం నడిపిస్తారా కొడాలి నాని 3 నెలల్లో వస్తాడు, ఏం పీకుతారు అనే స్థాయికి వెళ్ళాడు ఆయన. అప్పుడు సమాధానం చెప్పాల్సింది ఎవరు? నేను, శ్రీరామ్ గారు కాదు, మీరు. అవును సార్, కరెక్టే. పామరు నియోజకవర్గంలో ఇతను మాట్లాడాడు. ఆ తర్వాత ఇదే మాటలు గుడివాడలో మాట్లాడటానికి వస్తే మా కేడర్ తిరగబడ్డారు. నిన్న మళ్ళీ ఇదే మాటలు మాట్లాడటానికి వెళ్తే హౌస్ అరెస్ట్ చేశారు. ఏదైనా కానీ ప్రభుత్వం చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇట్లాంటి వాటి మీద పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. పేర్ని నాని చేసేటటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. పలు చోట్ల కేసులు కూడా ఇతని మీద నమోదు అయ్యాయి సార్. డెఫినెట్లీ వాళ్ళ రేపు డెఫినెట్లీ చర్యలు తీసుకుంటారు పేర్ని నాని మీద. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, మమ్మల్ని కరెక్టే కదా సార్, మాకు క్లారిటీ కావాలి కదా. మేము సుపరిపాలన, మేము 1 year లో మేము చేసినవన్నీ కూడా చెప్పుకుంటా ప్రజల మధ్య మేము తిరుగుతా ఉన్నాం, మమ్మల్ని ఎందుకు నరకాలి? అదొకసారి డెఫినెట్లీ ఇప్పుడు నరుక్కుంటా పోతా ఉంటే ఎవడు మిగలడు. ఎందుకు నరకాలి మమ్మల్ని? మేము ఏం చేసామని నరకాలి? సో చెప్పాలి కదా సార్. ఈ పేర్ని నాని గారు కావచ్చు, లేదంటే మొన్నటి వరకు ఇప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు సార్, బోరుగడ్డ అనిల్ అనేసి
గంటలో లేపేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గంటలో లేపేస్తా అన్నటువంటి వ్యక్తి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత పేర్ని నాని గారు డ్యూటీకి ఎక్కారు. ఆ తర్వాత కొడాల నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ రిటైర్ అయిపోయారు, లేదంటే భయపడ్డారో కానీ ప్రసన్న కుమార్ రెడ్డి డ్యూటీకి ఎక్కాడు. సో ఎవరో ఒకళ్ళు వస్తానే ఉన్నారు, ఒకరిని అంచు వేస్తే ఎవడో ఒకడు వస్తానే ఉన్నాడు. నేను కూడా ఒక పౌరుడిగా కోరుకుంటా ఉన్నా, వీళ్ళకి ఎక్కడా లేని శిక్షలన్నీ కూడా ఉండాలనేసి నేను కోరుకుంటా ఉన్నా. మరి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది, ఖచ్చితంగా వీటికన్నిటికీ కూడా శిక్షలు ఉంటాయి. ఏదైతే మరి అమరావతి మహిళలను ఏదైతే అన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు వరకు ఏదో తప్పు చేసిన కూడా మీ పార్టీ వాళ్ళని పచ్చ మహిళలు అన్నాడు. అసలు రాష్ట్రంలో పచ్చ మహిళలు అన్నాడు ఆయన, మీ పార్టీ వాళ్ళని కాదు, రాష్ట్రంలో మహిళలు అన్నట్టే పచ్చ మహిళలు అంటే. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుని న్యాయం గెలిచిందంట. ఒక మహిళల మీద కామెంట్ చేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతనికి బెయిల్ వస్తే న్యాయం గెలిచిందంట. సో ఇట్లాంటి కామెంట్స్ అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ పేర్ని నాని గారి కామెంట్స్ ఉన్నాయి సార్, చీకట్లో నరకాలి అని ఒకటి, బీసీ మహిళ, మనం బీసీ మహిళ కాబట్టి గట్టిగా టార్గెట్ చేద్దాం, ఇదంతా స్టేట్ వైడ్ ఇష్యూ చేద్దాం అని అంటా ఉన్నారు. మరి ఇదే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అమర్నాథ్ గౌడ్ ని పెట్రోల్ పోసి తగలబెట్టారు, నందన్ సుబ్బయ్య గారిని పేక్ కోసారు, ఆ తర్వాత తోట చంద్రయ్య గారిని అలా చేశారు, ఐలయ్య గారిని అలా చేశారు. ఇట్లా చెప్పుకుంటా పోతే బీసీలని అనగదొక్కటంలో జగన్మోహన్ రెడ్డిని మించిన ఫ్యాక్షనిస్ట్ లేడు. మరి ఆ రకంగా బీసీలను అనగదొక్కేసి ఈ రోజు బీసీల మీద ప్రేమలకు పోస్తా ఉన్నటువంటి ఈ పార్టీని విమర్శించరు కూడా. ఎస్, కిరణ్ గారు ఏం చెప్తారు? జనసేన నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారిని గరే ఊరే సిగ్గు లేదా అంటే ఎప్పటి నుంచో ఆయన పవన్ అంటే ఆయనకు పడదు. సరే మరి ఆ సామాజిక సమీకరణాలు లేకపోతే నువ్వు మా దగ్గర ఉండాలి కదా, మావాడి వటెళ్ళావను ఏదో మొత్తానికి వాళ్ళ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కారణం. జనసేన పార్టీ ఏం చెప్తోంది నరుకుడు భాష మీద? పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో అంటే మొన్న ఏదో ఒక సందర్భంలో మాట్లాడారు కానీ జనరల్గా ఆయన సహజమైన శైలిలో వీళ్ళకి ఇప్పటిదాకా ఒక కౌంటర్ కానీ ఒక హెచ్చరిక కానీ చేయట్లేదు. కారణం ఏంటి? అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్, గతంలో మనం పురాణాల్లో అక్కడ ఇక్కడ చదువుకున్నాం, చాలాసార్లు టీవీ సీరియల్స్ లో కానీ సినిమాల్లో కానీ మనం చాలాసార్లు చూసాం. మునులు ఋషులు తపస్సు చేస్తా ఉంటే రాక్షసులు వచ్చి వాళ్ళ తపస్సును భగ్నం చేయడానికి, లేకపోతే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి మెళ్ళలో పావులు వేయటం, లేకపోతే వాళ్ళ తపస్సుని భగ్నం చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ యాసిటీస్ గా జరుగుతూ ఉంది సార్. గడిచిన 5 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని రాక్షస పాలనలాగా పాలించి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసి, పెట్టుబడులను వెనక్కి పంపించేసి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి వదిలేశారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని గాడిలోకి పెట్టాలి, మళ్ళీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పి ఒక రకమైన తపస్సు చేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా వీళ్ళని ఎట్లా డిస్టర్బ్ చేయాలి, మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని చూసో పవన్ కళ్యాణ్ గారిని చూసో తిరిగి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారుల్ని ఎట్లా భయపెట్టాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గనక వస్తే మేము పెట్టుబడులు పెట్టిన దానికి మాకు గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారని చెప్పి పలుమార్లు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక మార్లు చెప్పడం మనం చూసాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే సార్, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు ఈ రాష్ట్రంలో. ఈ కూటమి ప్రభుత్వంలో గొడవలు ఎక్కువ జరుగుతా ఉన్నాయనే ఒక ఆలోచనని పక్క రాష్ట్రాల్లో కానీ పెట్టుబడిదారుల్లో కానీ క్రియేట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 1 సంవత్సర కాలంగా ఆయన అనేక మార్లు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందులో భాగంగానే ఈ రోజున ఈ రాష్ట్రంలో రప్ప అనే డైలాగులు కానీ, రప్ప అనే మాటలు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, మాజీ మంత్రుల స్థాయి వ్యక్తులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ ఆయనే అన్నాడుగా, తప్పే ఉందని. అవును సార్, ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, ఒక తండ్రిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీ పిల్లలకి మీరు అదే నూరిపోస్తారా? మీ కడుపును పుట్టిన పిల్లలకి మీరు అదే నూరిపోస్తారా? మీరు బాగా చదువుకోండి, బాగా సంపాదించండి అంటారా, లేకపోతే రప్ప నరకండి అని చెప్తారా? అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ముఖ్యమంత్రి అవ్వాలి, రప్ప నరకూడదు, లేకపోతే పేర్ని నాని గారి బిడ్డ అతను ఎమ్మెల్యే అవ్వాలి, అతనికి రప్ప నరకమని చెప్పరు మీరు. లేదంటే ఇందాక మొండితో జగన్మోహన్ గారు అబ్బాయి కూడా ఆయన కూడా ఎమ్మెల్సీ అవ్వాలి, ఆయన రప్ప నరకూడదు. కానీ మీ పార్టీని నమ్మి మీ పార్టీకి పనిచేసే కార్యకర్తల పిల్లలు రప్ప నరుక్కోవాలి, నరకమని చెప్పాలి వాళ్ళకి, మీరు అవే నూరిపోయాలి, వాళ్ళ మీద కేసులు పడితే వాళ్ళు జైలు చుట్టూ తిరగాలి తప్ప మీ పిల్లలు అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అవ్వాలి, కార్యకర్తల పిల్లలు మీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళ పిల్లలు అయితే మాత్రం కేసులు పెట్టించుకుని జైలుకి వెళ్ళాలా సార్? ఇదేం న్యాయం సార్?
జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏ ముహూర్తాన్ని ఆ పార్టీ పెట్టాడో గాని సానుభూతి, హత్యలు, అసత్యాలు, అత్యాచారాలు ఇవేగా వాళ్ళ పార్టీ మొత్తం. ఈ రోజున గుడివాడలో గాని, పామరులో గాని, పెడలలో గాని జరిగిన అంశాలను ఇంకా మనం ఇంకా 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 కొన్ని ఉన్నాయి, మీరు ఇంకా కొన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు అవినీతి, స్కామ్లు, ఆ స్కామ్లు కూడా ప్రపంచ స్థాయి స్కామ్లు, కిడ్నాప్లు, మర్డర్లు, డోర్ డెలివరీలు, ఎలాగో మనం మాట్లాడుకున్నాం, అల్లర్లు, విధ్వంసాలు, కుట్రలు, కులం పేరుతో రెచ్చగొట్టడాలు, ఇవి కూడా ఉన్నాయి విశేషణాల్లో భాగంగా. 100% సార్. ఇప్పుడు కోడికత్తి కేసు సార్, బాబాయ్ కేసు సార్, 2019 నుంచి 24 మధ్యలో ఎన్నిసార్లు కులాల మధ్య గొడవలు పెట్టాలని చూసారండి. కోనసీమ అల్లర్లు సార్, కోనసీమ అల్లర్లు వాళ్ళ మంత్రుల ఇల్లు వాళ్లే తగలబెట్టుకుని, వాళ్ళ నాయకుల మీద వాళ్లే దాడులు చేసుకుని, వాళ్ళల్లో జనసేన వాళ్ళు చేశారు, లేకపోతే టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి మా మీద బురద చల్లాలని చెప్పి ఎంత ప్రయత్నం చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అవేమీ పాచికలు పారలేదు కదా. ఈ రోజున పేర్ని నాని గారు వచ్చేసి వాళ్ళ భార్య గారి మీద ఒక చిన్న కేసు పెడితే, వాళ్ళు తప్పు చేశారు, ఖచ్చితంగా అక్కడ తప్పు చేసినట్టు క్లియర్ గా బియ్యం అమ్ముకున్నారన్న విషయం క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. ఆవిడ మీద కేసు పెడితే నా భార్య మీద కేసు పెట్టారని చెప్పి సానుభూతి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఈ రోజున అక్కడ జడ్పీ చైర్మన్ ఆవిడ ఉప్పాల హారిక గారు, ఆవిడ సౌమ్యురాలే, కానీ వాళ్ళ ట్రాక్ రికార్డు చూడండి సార్. వాళ్ళ ట్రాక్ రికార్డు ఏంటి? వాళ్ళ హస్బెండ్ గాని, వాళ్ళ మామగారు గాని, ఉప్పాల రాంప్రసాద్ గారు గాని, వాళ్ళ గతంలో చేసిందేంటి? కైకలూరు నియోజకవర్గంలో ఆయన నిన్న అతను రాము ఎవరో బూతులు తిడుతున్నాడు పోలీసుల్ని, మనం మాట్లాడలేని భాషలో బూతులు తిడుతూ పాపం ఆ పోలీసుల్ని, టీడీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టాడు. ఇది నేను చెప్తున్నది కాదు సార్, మీరు యూట్యూబ్ లో కొట్టండి, యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. ఉప్పాల రాము అనే వ్యక్తి గాని, ఉప్పాల రాంప్రసాద్ ఎవరైతే రాము గారి తండ్రి గారు ఉన్నారో వాళ్ళ ట్రాక్ రికార్డ్ అంతా ఇదే సార్. ఏ కాన్స్టిట్యున్సీలో అయితే పోటీ చేస్తారో ఆ కాన్స్టిట్యున్సీలో ఎదుటి వాళ్ళ మీద దాడులు చేయటం, లేకపోతే వీళ్ళ మీద వీళ్ళే దాడులు చేయించుకోవటం, లేకపోతే ఒక గ్రామంలోకి వెళ్ళి 2 కులాల మధ్యలో గొడవలు పెట్టడం, సానుభూతి పొందటం. కైకలూరు కాన్స్టిట్యున్సీలో 2014లో పోటీ చేసినప్పుడు అదే పంద. 2019కి ముందు పెడల నియోజకవర్గంలో జోగి రమేష్ అనే వ్యక్తి వీళ్ళు ఎదురు కొట్టుకున్నారు. జోగి రమేష్ అనే వ్యక్తి కారద్దాలు వీళ్ళు పగలగొట్టారు. అక్కడ సానుభూతి పొందడానికి ప్రయత్నం చేశారు. అయితే నిన్న గుడివాడలో జరిగిన ఇష్యూ సార్, ఇది ప్రీ ప్లాన్డ్, క్లియర్ కట్ గా ప్రీ ప్లాన్డ్ అనేది అర్థం అవుతా ఉంది. నాడు వంశీ గారు కూడా చెప్పినట్టు పేర్ని నాని గారు మాట్లాడిన వీడియో అది లీక్డ్ వీడియో కాదు సార్, అది వాళ్ళు ఇంటెన్షనల్ గా రిలీజ్ చేసిన వీడియో బయట. ఎందుకంటే ప్రతిరోజు అక్కడ జడ్పీ చైర్మన్ హోదాలో నాకు ప్రోటోకాల్ దక్కట్లేదు అని చెప్పి గగ్గోలు పెట్టే హారిక గారు గుడివాడ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఎవరుండాలి సార్? వైఎస్ఆర్సీపీ తరఫున వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉండాలి, మాజీ ఎమ్మెల్యే ఉండాలి, ఎవరుండాలి? కొడాల నాని గారు ఉండాలి. కానీ ఆ మీటింగ్ కి కొడాల నాని గారు లేరు. కొడాల నాని గారు ఎక్కడికి? ఆయన సంతకం పెట్టేసి పోలీస్ స్టేషన్ లో ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. జిల్లా ప్రెసిడెంట్ గా ఎవరు ఉండాలి సార్? అక్కడ పేర్ని నాని గారు ఉండాలి. పేర్ని నాని గారు లేడు అక్కడ. పేర్ని నాని గారు అక్కడే మా బందర్లోనే ఉండిపోయాడు. కేవలం ఆయన పామరులో చేసిన రప్ప రాత్రికి రాత్రే చేసేయాలి, లేకపోతే కళ్ళు మూసుకుని తెరిసేలోపు చేసేయాలి, ఇద్దరులో ఉన్నప్పుడు చేసేయాలి అనే ఒక వ్యాఖ్యలు ఏవైతే వైరల్ అవుతా ఉన్నాయో, ఏదైతే పేర్ని నాని గారికి మెడకు చుట్టుకుంటా ఉన్నాయో, ఏదైతే వైఎస్ఆర్సీపీ మెడకు చుట్టుకుంటా ఉన్నాయో, వాటన్నిటి నుంచి తప్పించుకోవడం కోసం, డైవర్ట్ చేయడం కోసం పేర్ని నాని గారు ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పి గుడివాడ నియోజకవర్గంలో కార్యకర్తలు ఆయన ఆ మీటింగ్ కి వస్తే ఆయన్ని అడుగుదాం, మేము నిరసన తెలియజేద్దాం, మీరు కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నారని చెప్పి అదే ప్లాన్. ఆయన వస్తే ఎలాగో అడ్డుకుంటారు, ఆయన కాకుండా కారులో వీళ్ళు పెట్టాడు అంతే. సో అడ్డుకుంటే మహిళ ఉంటుంది, బీసీ కార్డు ఉంది, అక్కడ గొడవ చేయొచ్చు, క్లియర్ గా ఉంది ప్లాన్. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏంటంటే సరే వాళ్ళ ప్లాన్లు క్లియర్ గా ఉన్నాయి, రాజకీయ కుట్రలు, ఉన్మాద చర్యలు అన్ని క్లియర్ గానే ఉన్నాయి. కులం కార్డుతో రాజకీయం చేయాలనుకోవడం, సరే రప్పా అని ఇందాక దాసరి కిరణ్ మంచి పాయింట్ లేవనెత్తారు. అంటే యువతని ఫోన్లని గన్లుగా మార్చుకోమని రెచ్చగొట్టడము, ఇగో రప్పా అని కత్తులతో తిరగడం రెచ్చగొట్టడం బానే ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం కొంత అలసత్వం కనుక ఉంటే, అంటే ఇందాక ఆచితూచి అన్నారు కదా వంశీ గారు, అట్లా ఉంటే ఏమవుతుందంటే యువత అంతా ఈ లోపు వాళ్ళ బ్రెయిన్స్ అంతా వీళ్ళు ఎక్కించేస్తారు. ఈ రప్పా వ్యవహారం అంతా ఆల్రెడీ ఎక్కించారు, రోడ్ల మీదకి వస్తున్నారు. దాంతోపాటుగా రాష్ట్రంలో ఉన్న ఒకవైపు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంటే కొన్ని కంపెనీలకు కొంత భయం ఉంటుంది, అసలు అవసరమా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇదంతా గోల జరుగుతుంటే వెళ్ళడం అని. సో దీనివల్ల జరిగే నష్టాలు ఉన్న వాటిని మరి ప్రభుత్వం ఏ రకంగా అడ్రస్ చేస్తున్నది కూడా ఇంపార్టెంట్. సో శ్రీరామ్ గారు, ఇందాక మీరు అన్నదానికి కంటిన్యూషన్ గా ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఈ మాస్ పల్స్, ఈ రౌడీ ఇమేజ్ ఇది కలిసి వస్తుందని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు అని చెప్పి. ఎట్లా అంటే ప్రజలు ఇప్పటికే ఒకవైపు అభివృద్ధి జరగలేదు, మనకి రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందన్న బాధతోనో లేకపోతే ఒక ఆకాంక్షతోనో కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు, కూటమి అధికారులను తీసుకొచ్చారు కదా. మరి ఎట్లా వర్కౌట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి ప్లాను? పైగా నరుకుడు భాషతో ఇంకా భయపడిపోతారు తప్ప ఎలా కలిసి వస్తుంది అతనికి?
ఇదే మాస్ పల్స్ ని అర్థం చేసుకోవడం. అంటే మాస్ ఎప్పుడు భయపడరు. భయపడే వాళ్ళు కత్తులు పట్టుకుని చూసారా, ఎంత డాన్సులు చేశారు చూసారా? ఆయనతో పాటు ఎంతమంది కుర్రాళ్ళు కత్తులు పట్టుకుని డాన్సులు చేశారు చూసారా? అవును. ఆ విధమైన అంటే బీహార్ తరహా రాజకీయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. మన వాళ్ళు ఇప్పుడు ఈ కూటమి వాళ్ళు ఎంత ఏం చెప్తున్నారు, మేము ఏదో అద్భుతాలు చేస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాము, మేము యజ్ఞం చేస్తున్నాం, యాగం చేస్తున్నాం, మేము ఋషుల్లాగా చేస్తున్నాం అంటున్నారు. నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఋషుల్లాగానే చేస్తున్నారు, పెద్ద యజ్ఞం చేస్తున్నారు, రాక్షసులు వచ్చి దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్టే. కానీ మీరు ఆ పురాణాలని మీరు చెప్పేటప్పుడు పురాణాల్లో ఏం జరిగిందో కూడా మీరు అమలు కూడా చేయాలి. విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని రాక్షసులు ధ్వంసం చేస్తుంటే, నేను యజ్ఞం చేస్తున్నాను వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు, నేను యజ్ఞం చేస్తాను వాళ్ళు ధ్వంసం చేస్తున్నారని సింపతి కోసం చూడాల. ఏం చేశాడు ఆయన? రాముడి దగ్గరికి వెళ్ళి రాముడిని తీసుకొచ్చి రాముడికి ఆయుధాలు ఇచ్చి, ఇది గుర్తుపెట్టుకోవాలి, రాముడిని తీసుకురావడం మాత్రమే కాకుండా రాముడికి ఈయనే ఆయుధాలు ఇచ్చి వాళ్ళని చంపించేలాగా చేసి తన యజ్ఞాన్ని సఫలం చేసుకున్నాడు. లేకపోతే ఏమవుతుంది, యజ్ఞ ఫలం లభించదు. రాష్ట్రంలో మీరు అభివృద్ధి చేస్తాం, మేము అభివృద్ధి బాటలో ఉన్నామంటే చివరికి ఇతను ఇలాగే చేసుకుంటూ వెళ్తే, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఇలాగే చేసుకుంటే మీరు అనుకున్న ఫలితం రాదు. మీకు పెట్టుబడులు రావు, కంపెనీలు రావు, ఏవి రావు. చివరికి రెంట్కి చెడ్డ రావడం అవుతారు. అందువల్ల మీరు చేయవలసింది ఏంటి? ఇప్పుడు విశ్వామిత్రుడు ఏ పని చేశాడో మీరు ఆ పని చేయాలి. మీరు చట్టాన్ని తీసుకురండి, మీ పని మీరు చేయండి, మీరు యజ్ఞం మీరు చేయండి, మీరు అభివృద్ధి చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. బట్ అట్ ది సేమ్ టైం చట్టాన్ని వాడండి, చట్టానికి ఆయుధాలు ఇవ్వండి. అంటే పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు చట్టాన్ని అమలు చేసేలాగా చేయండి. చేస్తే అప్పుడు వీళ్ళకి ఏ భయం అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది భయం. అప్పుడు కూడా మారీచుడికి సుబాహుడికి భయం ఎప్పుడు వచ్చింది, ఒకడు పోయిన తర్వాత ఇంకోటి తీసుకెళ్లి 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవతల పడేసిన తర్వాత అప్పుడు భయం వచ్చింది. ఆ భయాన్ని మీరు కల్పించలేకపోతున్నారు. మీరు యజ్ఞాన్ని చేస్తున్నారు, కరెక్టే, అందరం ఒప్పుకుంటున్నాం, రాష్ట్ర ప్రజలు అందరం ఒప్పుకుంటున్నాం. కానీ మీకు ఫలితం రాదు. ఇలాగ మారీచుల్ని సుబాహుల్ని మీరు అలా వదిలేసి ఆయుధాలు ఇచ్చి వాళ్ళని చట్టంతో కొట్టకుండా ఉంటే మీ యజ్ఞ ఫలితం ప్రాపించదు. అందుకే 2 పనులు చేయాలి. మీకు ఇందాకే నేను చెప్తున్నా, అదే మీకు చట్టాన్ని ఇచ్చింది, దాన్ని మీకు అధికారాన్ని ఇచ్చింది, ఇవన్నీ మీకు ఇచ్చింది దేనికి? ఇన్ని ఇచ్చింది దేనికి? మీకు మీ రాష్ట్రాన్ని రక్షిస్తారని చెప్పి. వాళ్ళు వీళ్ళు రోజుకొకటి వచ్చి మమ్మల్ని అందరినీ బెదిరిస్తుంటే, మిమ్మల్ని బెదిరించినా మమ్మల్ని బెదిరించినా ఇప్పుడు మీడియాని బెదిరించినా అందరినీ బెదిరిస్తున్నారు కదా. ఒకరిని ఎవరిని బెదిరిస్తుంటే అందరినీ బెదిరిస్తుంటే మీరు గనక పని చేయకపోతే, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందని సామాన్యుడే అనుకోకపోతే, నాలాంటి సామాన్యుడే ఈ ప్రభుత్వం ఏదో అభివృద్ధి అంటుంది, ఏదో చేస్తుంది తప్ప నాకు రక్షణ కల్పించట్లేదు ప్రభుత్వాన్ని నేనే అనుకుంటే, ఇప్పుడు మీడియా ఏమనుకోవాలి? మీడియా కూడా అలాగే అనుకుని, ఏంట్రా బాబు మాకే రక్షణ లేదని చెప్పి మన మహా టీవీ మీద ఇంకోటి దాడులు చేస్తున్నారు. వాళ్ళు కూడా మీడియా కూడా అలాగే అనుకుంటే, ఆ తర్వాత మరి పెట్టుబడిదారులు ఎలా అనుకుంటారు? విదేశాలకి మీరు వెళ్తారు, వాళ్ళందరినీ బతిమాలుతారు, రెంట్రా బాబు అంటారు. వాళ్ళందరూ కూడా ఎక్కడైనా సరే ఒక చోట పెట్టుబడులు పెట్టాలంటే అందరికీ తెలిసిన సత్యం, ప్రపంచవ్యాప్తంగా తెలిసిన సత్యం, అక్కడ వనరులన్నీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అట్ ది సేమ్ టైం అక్కడ చట్టం సరిగా తన పని చేయాలి. ఎందుకంటే శాంతి భద్రతల సమస్య అక్కడ ఉండకూడదు. ఇలా వేలెట్టి చూపించి ఎంపీలు ఉండకూడదు. ఇలా వేలెట్టి కియాలో ఎలా చూపించారు, అలాగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలా చూపించారు, అధికారంలో లేకుండా కూడా ఇలా చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉండి చూపించి అధికారంలో ఉన్నప్పుడు ఎలా పెట్టుబడులు రాలేదు, వాళ్ళు అధికారంలో లేకపోయినా అదే చేస్తున్నారు. కరెక్టే. సో వంశీ గారు అభివృద్ధి చేయడం ఒక భాగం అండి. కానీ వారు చెప్పినట్టు రక్షణ నిజంగానే సామాన్య పౌరులకి, మీడియాకి, రేపు అభివృద్ధి పెట్టాలనుకున్న వాళ్ళకి, మన కంపెనీలు పెట్టాలనుకున్న వాళ్ళకి గన్నులు చేసుకోండి, మీరు కత్తులు పట్టుకుని తిరగండి అని ఒక పక్కన చెప్తూ ఉంటే ఎట్లా వస్తారు భయం లేకుండా? అవును సార్, అది వాస్తవం. ఏదైతే అవినీతి నిరోధక శాఖ ఉందో అలాగే అరాచక నిరోధక శాఖ కూడా ఒకటి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ రోజు మరి అంత పెద్ద ప్రతిష్టాత్మక, భారతదేశానికే ప్రతిష్టాత్మకమైన సంస్థ బిట్స్ పిలాని వచ్చినట్లుగా ఎక్కడ కూడా దురదృష్టవశాత్తు డిబేట్లు లేవు. మనం చూసుకుంటా ఉంటే సార్, గత నెల రోజులు వంశీ గారు ఒక్క మాట, అదే వంశీ గారు నేను చెప్పేది కూడా, ఎటు మీరు ప్రభుత్వాన్ని మీరు నడిపిస్తున్నారు, రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నాడు. మీరు ఏది బిట్స్ పిలాని తీసుకొచ్చారో దాని మీద చర్చలు జరగకుండా రాజకీయం ఎట్లా ఆయన డిసైడ్ చేస్తారు. ఐ డూ అగ్రీ ఫర్ దట్. కానీ ఖచ్చితంగా ప్రభుత్వానికి అయితే ఏదో మాస్టర్ ప్లాన్ ఉంటది అరాచకాలన్నింటిలో కూడా అణచివేయడానికి. లెట్స్ వెయిట్ అండ్ సీ అయితే నేను అనుకుంటా ఉన్నా. నిజంగా మీరు అన్నట్లుగా, శ్రీరామ్ గారు చెప్తున్నట్లుగా కూడా మేము చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు రీచ్ అవుతుంది. కానీ వాళ్ళు దాన్ని ప్రజలకు రీచ్ అవ్వకుండా చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నాలు కూడా ఉన్నాయి.
రీచ్ అవ్వట్లేదులేండి, పూర్తి స్థాయిలో రీచ్ అవ్వట్ల. నేను ఈ మాట అదే ఏం సార్. చెప్పలా, ముఖ్యమంత్రి మన మంత్రులు క్లాస్ స్పీకర్, మనం ఏం అదే చేస్తున్నామో సార్, చెప్పుకోపోతే ఎలాగా అని చెప్పి. మా కూటమి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఫస్ట్ థింగ్ అండ్ బెస్ట్ థింగ్ ముందు చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు రీచ్ చేయడంలో సక్సెస్ అవ్వాలి. ఆ తర్వాత అరాచకాన్ని కంట్రోల్ చేసేటటువంటి ప్లాన్ డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటది. ఆయన ఆ ప్లాన్ అమలు పరుస్తారు. షూర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన గతంలో ఏదైతే 5 సంవత్సరాలు కోల్పోయామో దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటాం అని చెప్పేసి ఇక ఇప్పుడు ఈ పోలీస్ కంట్రోల్ అంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు చూసుకుంటారు. డెఫినెట్లీ ఏదైతే ఈ పేర్ని నాని గారి లాంటి కామెంట్స్ ఉన్నాయో భవిష్యత్తులో రావని అయితే మేము అనుకుంటా ఉన్నాం. ఇక నుంచి ఏం రావు. ఆయన మా శుక్రవారం మాట్లాడాడు, మళ్ళీ ఆదివారం మాట్లాడాడు. నిన్నేమంటాడు, మీడియా అని అంటున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి కాకుండా ఈ రోజు నా మీద చర్చలు పెట్టారా అని. మళ్ళీ ఈ రోజు ఇంకో గంట 2 గంటలు పోతే సాయంత్రం అప్పుడు మళ్ళీ తిడతాడు, ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. ఎట్లా వంశీ గారు? ఇప్పుడు ఓ పని చేయండి, హోంశాఖ ఆధ్వర్యంలోనే ముఖ్యమంత్రి గారికి మీరు చెప్పండి, మీరు వెళ్తారు కదా, మీరు క్లోజ్ గా అసోసియేట్ అయి ఉన్నారు కదా, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏదో పెట్టి దానికి సీనియర్ అదే సార్, ఐపీఎస్ అదే ఎవరో చెప్తా ఒకరు ఉన్నా పెట్టి సార్. వీళ్ళందరి అదే టీం అని చెప్పండి. అవినీతి వీళ్ళంతా కలిపి 10-15 మంది ఉంటారు అంతే ఈ బ్యాచ్ అదే అంతా. సార్, అవినీతి నిరోధక శాఖ లాగా అరాచక నిరోధక శాఖ కూడా రావాలని అదే, మనం కోరుకుంటున్నాను నేను అన్నాను. అవును, రైట్. సో ఆ రోజు కూడా వస్తుందని అయితే మేము ఎదురు చూస్తా ఉన్నాం ఋషి గారు. రైట్. కిరణ్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? సార్ ఒకటే సార్, పురాణాల్లో చేసినట్టు తక్కువని చెంబులోంచి నీళ్లు తీసి కొట్టి చెప్పించో లేకపోతే వాళ్ళని హతమార్చో చేయడానికి ఈ రోజున అటువంటి పరిస్థితులు లేవు సార్. దురదృష్టవశాత్తు అలాంటిది ఏమన్నా చేస్తే వెంటనే వాళ్ళు సానుభూతి డ్రామా మొదలుపెట్టి వాళ్ళ భార్యో లేకపోతే పిల్లలో ఎవరో వచ్చి మన ఆనకు అన్యాయం జరిగిందని సానుభూతితో ఓట్లు అడిగే పరిస్థితి ఉంటది. సో చట్టం ప్రకారం చట్టంలో ఎంత వెసులుబాటు ఉందో, ఎంత స్పీడ్ గా చట్టంలో యాక్షన్ తీసుకోగలుగుతామో అవన్నీ కూడా పరిశీలన చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి సాదాసీదా వ్యక్తి కాదు, ఆయనకి అపారమైన అనుభవం ఉంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి తోడుగా ఉన్నారు, లోకేష్ గారు ఆయనకి తోడుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సరైన సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. చట్టానికి ఏం అదే కాకపోతే కావాలో బాగా ఆచితూచి ఆ తోకాలు బాగా ఎక్కువైపోతున్నాయి, ఆ సమయం ఎక్కువైపోతుందేమో చూసుకోండి అంతే. అది పార్టీ నాయకులు, ప్రభుత్వం ఆలోచించుకోండి. థ్యాంక్ యూ కిరణ్ గారు, శ్రీరామ్ గారు, వంశీ గారు. ఇది వాళ్ళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.